వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు జిల్లా కావలి 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ శ్రీధర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు టూటౌన్ ఎస్ఐ గిరిబాబు నిందితుడు దేవరకొండ సుధీర్ బాబు నివాసంలో తనిఖీలు నిర్వహించగా సుమారు 24 కేజీల గంజాయి, కొంత నగదు, కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నామని, నిందితుడు దేవరకొండ సుధీర్ పై కావలిలోనే కాక పలు జిల్లాలలో కేసులు ఉన్నాయని, ఆ ఫిర్యాదుల మేరకు తనిఖీలు నిర్వహిస్తే గంజాయి బయటపడిందని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో సిఐ గిరిబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వెంగళరావు నగర్ లో గంజాయి ఉందని మా టూటౌన్ సిఐ గిరిబాబుకి ఇన్ఫర్మేషన్ రాబడింది. ఈ విషయంగా మన జిల్లా ఎస్పీ మేడం అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు సుధీర్ అనే వ్యక్తి ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. దేవరకొండ సుధీర్ బాబు, తండ్రి రవికుమార్, వయసు 43 సంవత్సరాలు, వెంగళరావు నగర్ కావలి వాళ్ళ ఇంటి మీద సెర్చ్ చేయడం జరిగింది. ఆ సెర్చ్లో దాదాపు 25 కేజీలు, దగ్గర 25 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ విషయంగా గంజాయిని స్వాధీనం చేసుకుని అతన్ని అంటే తెల్లవారుజామున 3వ తేదీ తెల్లవారుజామున 3:30 గంటలకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ సుధీర్ బాబు ఒకప్పుడు తక్కువ రేటుకు బంగారు ఇస్తా అని చెప్పేసి అమాయక ప్రజలను అంత మోసం చేసి వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టేసేవాడు. ఈ విషయంగా దాదాపు చాలా కేసులు కూడా ఉన్నాయి. టూటౌన్ లిమిట్స్లో 28 కేసులు ఉన్నాయి. తర్వాత ఇతర జిల్లాలో, తర్వాత ఇతర పోలీస్ స్టేషన్లో అంతా కలిపి 12 కేసులు, టోటల్గా దాదాపు 40 కేసులు ఉన్నాయి ఇతని మీద. ఇతను గంజాయి ఒరిస్సా సరిహద్దుల్లో 5 కేజీ 5,000 లెక్కన కొని కావల్లో 20,000 రూపాయల లెక్కన అమ్ముతుంటాడు.